2021 ఓపెనింగ్ ఎంత భారీగా ఉందో క్లోజింగ్ కూడా అంతే భారీగా జరిగింది. ఉప్పిన, జాంబిరెడ్డి, క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్లతో ఈ ఏడాది ఎలా షురు అయిందో అంతే రేంజ్లో భారీ బ్లాక్ బస్టర్లతో డిసెంబర్ వసూళ్ల రీసౌండ్ పెరిగింది. అఖండ, పుష్ప, శ్యామ్ సింగ్ రాయ్ హిట్లతో 2021కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చింది టాలీవుడ్. నటసింహం బాలయ్యతో బోయపాటి సీను తీసిన అఖండ ఈ ఏడాది సెకండ్ మాస్ హిట్. వకీల్ సాబ్ తో పవన్ ఫస్ట్ హిట్ సొంతం చేసుకుంటే ఈ ఇయర్ బాలయ్య అఖండతో మాస్ మతి పోగొట్టాడు. ఆ తర్వాత బన్నీ సీన్ లోకొచ్చాడు. పుష్ప అంటూ ఈ ఏడాది ఎండింగ్ కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు బన్నీ. సుకుమార్ మేకింగ్ లో పుష్పరాజుగా మారి పాన్ ఇండియా లెవెల్లో హల్చల్ చేశాడు. 100 కోట్ల వసూళ్లు రాబడుతున్నాడు. క్రాక్, వకీల్ సాబ్ ఈ ఏడాదిని మాస్ హిట్స్ తో షురూ చేస్తే అఖండ, పుష్ప మాస్ హిట్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాయి. ఇక క్లాస్ కమ్ మాస్ ఎక్స్పెరిమెంట్ తో ఈ ఏడాది ఎండింగ్ కి శ్యామ్ సింగరాయ్ గా రిసౌండ్ చేశాడు నాని. ఈ ఏడాది బాలీవుడ్ కి బెల్ బాటమ్ లాంటి ఫ్లాప్లతో పాటు సూర్యవంశీ 83 లాంటి హిట్లు వచ్చాయి. ఫస్ట్ వేవ్ బ్రేక్ బాలీవుడ్ కి షాక్ ఇచ్చినా సెకండ్ వేవ్ బ్రేక్ మాత్రం హిందీ సినిమాలకు కలిసొచ్చింది. సూర్యవంశీ 83 హిట్లతో అక్కడ కూడా కలిసొచ్చింది. బాలీవుడ్ లో మాస్టర్ లాంటి హిట్లు థియేటర్స్ లో వసూళ్ల వరద తెస్తే జై భీమ్ లాంటి ప్రయోగాలు ఓటీటీని ఊపేశాయి. సూర్య, విజయ్ తో పాటు కర్ణ మూవీతో ధనుష్ కూడా ఈ ఏడాది దుమ్ము దులిపాడు.